హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 4th. సో టైం అయితే ఈవినింగ్ 5:40 అవుతుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాను నేను. సో లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. గాయస్, ఈవినింగ్ 6:30 అవుతుందన్నమాట మేము షాపింగ్ స్టార్ట్ అయ్యే టైంకి. సో మా మమ్మీతో అయితే ఆడుకుంటున్నాను అనమాట. సో తను ఏంటంటే, నేను కెమెరాలో కనిపించాను, నన్ను చూపించకు అంటే, సరే చూపించనులే అని చెప్పి మా మమ్మీని కావాలని తీస్తున్నాను అనమాట అక్కడ. గాయస్, ఫస్ట్ అయితే మేము ట్రెండ్స్కి వెళ్ళామన్నమాట. సో ట్రెండ్స్లో ఏంటంటే కలెక్షన్ అంతగా అనిపించలేదు. సో తర్వాత ఇంక ఎంజీఆర్కి వెళ్ళాము. సో ఎంజీఆర్లో ఏంటంటే కలెక్షన్ అయితే బాగుంది, కానీ ఏంటంటే నా సైజ్ దొరకలేదనమాట. సో ఇంకా దొరికింది తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుందామనేసి తీసుకొచ్చేసామన్నమాట. సో తర్వాత ఇంకా స్లిప్పర్స్ తీసుకోవాల్సి ఉంటే స్లిప్పర్స్ తీసుకొని మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఎందుకంటే అదే రోజు మా డాడీ వచ్చి మా నాన్నమ్మ కొత్త ఫోటో తీసుకొచ్చాడనమాట. సో అది చూడు అని చెప్తే చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తున్నాను అక్కడ. మీకు అక్కడ కనిపించలేదు, కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత నేను చాలా డల్ అయిపోయాను అనమాట. సో బర్త్డే ఫస్ట్ టైం తను లేకుండా చేసుకుంటున్నాను అని ఒక ఫీలింగ్. సో మా డాడీ ఏంటంటే అది లేకుండా చేశాడు. ఎందుకంటే ఆ ఫోటో వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఫైనలీ ఫోటో అయితే ఇలా వచ్చింది. నాకు ఈ ఫోటో చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. హాయ్ గాయస్, ఇప్పుడైతే టైం 11 అవుతుందన్నమాట ఈ నైట్. సో ఇంటికి వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేసి డిన్నర్ తిన్నాక ఇంట్లో వర్క్స్ ఉంటే కొంచెం వర్క్స్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఈరోజు అయితే నాకు ఫుల్ వర్క్స్ అనమాట. షాపింగ్, క్లీనింగ్. మా నాన్నమ్మది వచ్చేసి నెక్స్ట్ మంత్ 11th మంత్ పడింది. సో దానికి ఏదో ప్రోగ్రామ్ చేస్తారు. సో దాని పేరు నాకు పెద్దగా ఐడియా లేదనమాట. సో అది నెక్స్ట్ వీకే ఉండడం వల్ల నా బర్త్డే పనులు ఒక సైడ్, ఇంకొక సైడ్ మా నాన్నమ్మ వర్క్స్, ఇలా ఫుల్గా అయితే ఇంట్లో వర్క్స్ అనమాట. సో వర్క్స్ కంప్లీట్ చేసుకున్నా కొంచెం అక్కడికి ఇంకా ఉన్నాయన్నమాట. కానీ కొంచెం స్కిన్ కేర్ తీసుకుంటే బెటర్ అని చెప్పి నా ఫేస్ అయితే మీరు అర్థం చేసుకోండి. నా ఫేస్లో, నా వాయిస్లో నేను టైర్డ్ అయిపోయాను అనమాట. 11 కదా. సో నేను నార్మల్గా వచ్చి ఫేస్కి ముల్తాని మట్టి అప్లై చేసుకుంటాను. సో ఇది ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ పెట్టుకొని మనం ఫేస్ వాష్ చేసుకుని మన ఫేస్లో ఉండే ట్యాన్ అయితే పోతుందనమాట. సో ఫస్ట్ అయితే అది అప్లై చేసుకుందాం. సో నేనేంటంటే ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయను అనమాట. మా డాడీ ఏం చెప్పాడంటే, నిన్న ఈవినింగ్ బర్త్డే కదా, సో ఏదైనా ఫేస్ ప్యాక్ వేయించుకోవచ్చు అని చెప్పాడు. సో నేనేం చెప్పానంటే, నేను అటువంటి ఎక్స్పెరిమెంట్లు అసలు చేయను. ఎందుకంటే మనం వచ్చేసి చేయించుకున్నాం అనుకో బర్త్డే టైంకి, అంటే బర్త్డేనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం వచ్చేసి ఫంక్షన్కి ఒక 3 months, ఒక 4 months ముందు మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ అకేషన్ ముందు అయితే ఎటువంటి ట్రీట్మెంట్స్ అయితే తీసుకోకూడదు అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మన ఫేస్ వచ్చేసి ఎలాంటి చేంజెస్ వస్తాయో ఏంటో తెలియదు ఫేస్లో. నేను అందుకని చెప్పి మ్యాక్సిమం ఎటువంటి కెమికల్స్ కానీ ఏది యూజ్ చేయను. సో అందుకే నేను ఇంట్లో ముల్తాని మట్టి ఉంటుంది కదా, సో అందులో కొంచెం రోజ్ వాటర్ వేసుకొని అదే ఫేస్కి అప్లై చేసుకుంటాను. సో అది చాలా అనమాట మనకి. సో ఫేస్ చూడండి, చాలా వరకు నాకు తెలిసి గ్లో వచ్చింది. ఇప్పుడు టైం అయితే వెయిట్ గైస్. సో ఇప్పుడైతే టైము 12:10 అవుతుందనమాట. సో ఫస్ట్ విష్ అయితే మా సిస్టర్ చేసిందనమాట నాకు. మా చెల్లి కానీ నేను కానీ మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా మేము మిస్ చేయమన్నమాట. బర్త్డేకి ఖచ్చితంగా విష్ చేసుకుంటాము. సో ఫస్ట్ విష్ అయితే మా సిస్టర్ చేసింది, తర్వాత మా మమ్మీ విష్ చేసిందనమాట. డాడీ వచ్చేసి రేపు చేస్తాడు, ఎందుకంటే పడుకున్నాడు అనమాట నైట్. నిన్న మూవీకి వెళ్ళాడు. సో మార్నింగ్ వర్క్కి వెళ్ళిపోయాడు. సో వర్క్ నుంచి వచ్చాక మళ్ళీ మా నాన్నమ్మది ఫోటో ఉంటే ఫోటో తీసుకురావడానికి వెళ్ళాడు. తర్వాత నా దగ్గరికి షాపింగ్ చేస్తాం కదా, సో షాపింగ్ దగ్గరికి వచ్చాడు. సో ఇలాగా ఫుల్గా టైర్డ్ అయిపోయాడు అనమాట. సో తనకి హెల్త్ బాగాలేదు. సో డాడీని ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే, మనం వెళ్ళి విష్ చేయించుకునేది ఎందుకులే, డాడీని చేయనిలేకపోతుంది అని చెప్పి సైలెంట్గా ఉన్నాం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, నేను డ్రెస్సెస్ చూపించలేదు కదా. సో డ్రెస్సెస్ ఎందుకు చూపించలేదంటే, రేపు బర్త్డే రోజు వేసుకుంటాను కదా, సో అప్పుడు మీరు చూద్దరు. ఈసారి నాకు డ్రెస్సెస్ అయితే నార్మల్గా అయితే నేను ట్రెండ్స్లో అనమాట ఎప్పుడు బట్టలు తీసుకుంది. ట్రెండ్స్, అజియో రెండు ఒకటే. సో ట్రెండ్స్లో నేను బట్టలు తీసుకుంటాను, కానీ ఏంటంటే ఈసారి
ట్రెండ్స్లో బట్టలు అస్సలు బాగాలేదనమాట. ఐ మీన్ రాజంపేటలో బ్రాంచ్లో బాగాలేదు. సో అందుకని చెప్పి మొన్న ఎంజీఆర్లో తీసుకున్నాం కదా, సో ఎంజీఆర్లోకి వెళ్ళాము. ఎంజీఆర్లో కూడా ఏంటంటే నేను బట్టలు ఎన్ని చూసానంటే అన్ని చూశాను. సో అన్ని చూసినా కూడా నాకు కొంచెం ఏ సాటిస్ఫాక్షన్ అయితే ఏం అనిపించలేదు బట్టలు. సో తర్వాత బర్త్డేకి ఇది బాగుంటుంది అని చెప్పి కొన్ని అయితే ఒక 2 తీసుకున్నాను. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.